చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య నేపథ్యంలో బుధవారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ అధ్యక్షతన కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం గౌరవ అధ్యక్షులు పి యూసుఫ్ ఖాన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిలిగిత్త విజయ్ కుమార్, యు రాజశేఖర్, సభ్యులు వి విజయ్ కుమార్, నగర అధ్యక్షులు పి నాగేంద్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నీలం సత్యనారాయణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, పి యూసుఫ్ ఖాన్, గిలిగిత్త విజయ్ కుమార్, యు రాజశేఖర్, వివి జయకుమార్, వారణాసి ప్రసాద్లు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల రక్షణ చట్టం అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నాయన్నారు. ఇప్పటికే వార్తలు రాసిన జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులు పరిపాటిగా మారాయని ఆవేదన చెందారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా జరుగుతున్న ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలి అని, జర్నలిస్టుల రక్షణ చట్టం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. హతుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి అని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వానికి జర్నలిస్టుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్ట్ రక్షణ చట్టం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ప్రజా సంఘాలను చైతన్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు దండు విద్యాసాగర్, కిషోర్ కుమార్ రెడ్డి, మల్లికార్జున, మధు, వజ్రరాజు, మధు, లక్ష్మీ నారాయణ, డివైఎఫ్ఐ నాయకులు, కరీం, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో పూర్తిగా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తూ ఈ కొవ్వొత్తుల ర్యాలీ జిల్లా పరిషత్ రాజవ్యాస సర్కిల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో రక్షణ చట్టం అమలు అయ్యేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొత్తానికి ఎప్పటికైనా కానీ జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని, ఐక్యం చేయడంతోనే జర్నలిస్టులకు రక్షణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వి విజయ్ కుమార్, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు. ప్రజలారా, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా వీకోట మండల రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను రాస్తున్నటువంటి వార్తలపైన కక్ష కట్టినటువంటి ప్రత్యర్థులు ఉదయం మార్నింగ్ వాకింగ్ పోయిన సందర్భంలో కాపుగాచి వెంబడించి బైక్ పైన వచ్చినటువంటి 2 దుండగులు అతను గొడవలతో నరికి అత్యంత పాశవికంగా హత్య చేశారు. అంత దారుణానికి ఒడిగట్టినటువంటి దుండగులను ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని యూజేఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే పక్కన ఉన్నటువంటి ప్రజాశక్తి రిపోర్టరు స్వల్ప గాయాల పాలై బయటపడ్డాడు. ఇలాంటి దారుణాలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వము విలేకరులకు, జర్నలిస్టులకు సమగ్ర రక్షణ చట్టాన్ని తీసుకురావాలని గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న ప్రభుత్వము చలనం లేదు, ప్రభుత్వానికి చలనం లేదు, ఎలాంటి చలనం లేదు. ఇలాంటివి దాడులు భవిష్యత్తులో ఇంకా జరిగితే జర్నలిస్ట్ సంఘాలను ఐక్యం చేసి విలేకరులను ఏకీకృతం చేసి భవిష్యత్తులో అనేక ప్రత్యక్ష ఉద్యమాలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ. గట్టి మాట్లాడు వద్దులే. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ, వారి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ, వారి ఆత్మశాంతి కలిగించాలని జోహార్లు అర్పిస్తున్నాం. యూజేఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పి యూసుఫ్ ఖాన్. ఎవరైతే న్యాయం కోసం పోరాడతారో వాళ్ళని ఈ విధంగా నడి రోడ్డు పైన చంపేయడం చాలా దారుణం. ఈ మధ్యకాలంలో పాత్రికల పైన దాడులు జరగడం మామూలైపోయింది.
ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టులకు మాత్రము ఎటువంటి రక్షణ లేదు. ఇప్పటికైనా జర్నలిస్టులకు రక్షణ చట్టాన్ని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వారణాసి ప్రసాద్, యూజేఎఫ్ మెంబర్. ఈ కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్య గల వ్యక్తులను వెంటనే శిక్షించాలని, వారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారిలో ఒక కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. నా పేరు యు రాజశేఖర్, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శి. తెల్లవారుజామున చిత్తూరు జిల్లా వీకోట మండలంలో మరి న్యాయంగా నిర్వహిస్తున్న మా జర్నలిస్టు సోదరుడు జగన్మోహన్ రెడ్డిని మరి వేట కొడవలతో వెంటాడి మరి అతన్ని అత్యంత పాశవికంగా హత్యలు చేయడము యునైటెడ్ జర్నలిస్టు ఫోరము తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి హత్యలు పునరావృతం కాకుండా ఉండడానికి మరి ప్రభుత్వము జర్నలిస్టు సోదరులకు ప్రత్యేక చట్టము తీసుకొచ్చి వారికి రక్షణ కల్పించాలని యూజీఎఫ్ డిమాండ్ చేస్తుంది. మరి ఇది నిర్వహణలో తన ప్రాణాలను పోగొట్టుకున్న మా జర్నలిస్టు సోదరునికి ప్రభుత్వము వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా వారి కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించాలని యూజీఎఫ్ డిమాండ్ చేస్తుంది. యూజీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఇలిగిత విజయ్ కుమార్. ఆంధ్రజ్యోతి విలేకరులు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడం ఖండిస్తున్నాము. ఆయనను వెంటనే శిక్షించాలి. విజయ్ తరఫున కోరుతున్నాం. నా పేరు లక్ష్మీనారాయణ, విజయ్ బాయ్.